చొప్పదంటి సతీష చాగంటి సతీష ఆడి పేరేంటి? చొప్పదంట చాగంట, ఓకే, ఏదో గంటి. ఆ సంబోధన కూడా ఎలా అంటే దరిద్రుడా, అదా ఇదా, నవ్వుతావేంట్రా శవం దగ్గరికి వెళ్ళినప్పుడు. ఇదిగోండి ఆ వీడియో. యాక్చువల్గా చనిపోయిన రోజు ఫోన్లో పరామర్శించి మాట్లాడారు వాళ్ళతో, వాళ్ళ పేరెంట్స్తో. తర్వాత మిగతా వాళ్ళు కూడా వెళ్ళారు పార్టీ నుంచి. సో ఇదేదో పోటీపడి వెళ్ళాలి అని కాదు, దేశం కోసం చనిపోయాడు యుద్ధంలో అని చెప్పి వెళ్తే ఈ చాగంటి అనేవాడు, ఈ టీడీపీ వాళ్ళకి ఇది ఒక రోజు ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు రకరకాల యాంగిల్స్లో తీస్తారు ఫోటోలు, అసలు క్లిక్ అవుతానే ఉంటాయి కంటిన్యూస్గా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంకా అసలు చెప్పాల్సిన పని లేదు. జనం క్లిక్ చేసే ఒక ఎత్తు అయితే, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కానీ వీడియో తీసేవాళ్ళు కానీ వాళ్ళది ఒక ఎత్తు. సో ఇది తీసినప్పుడు ఏమవుద్దంటే జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకుని ఎక్కడ కొద్దిగా నవ్వినట్టు ఎక్కడన్నా కనపడినా అలా ఉన్నా అవి తీసుకుని నవ్వుతావేంట్రా దరిద్రుడా, ఇది వీళ్ళ సంబోధన. ఇది ఒక పెద్ద ఇదైపోయింది ప్రతిసారి. దాన్ని ఏబిఎన్ అనే ఒక బూత్ ఛానల్, బూత్ పత్రిక కూడా జగన్ ఇంకా మారడా అని చెప్పి వాడు హెడ్డింగ్. అసలు వాడిది ఏం రకమైన జర్నలిజం? ఒక ఫోటో ఎక్కడో పెడతారు, ఏది ఒక యాంగిల్లోంచి నవ్వుతున్నట్టు, లేకపోతే కొద్దిగా అది ఇప్పుడు నేను ప్లే చేసిన వీడియో చూశారు కదా, పరిచయం చేసుకుంటున్నారు అన్న, ఇలా మేము ఇది మీకోసం పని కూడా చేశాము పార్టీ కోసం అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే, ఆ సందర్భంలో ఇక చావు దగ్గర ఓకే కొన్ని పద్ధతులు ఉంటాయి, అంటే ఎదుటోళ్ళని బాధ పెట్టకూడదు, నవ్వకూడదు, ఇలాంటివి ఉంటాయి, ఫైన్. ఇక్కడ సందర్భం వేరు. ప్రతిసారి ఇది ఒక గొడవ అనమాట. అంటే నవ్వుతున్నాడు. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను, మీరు ఈ చూసి చెప్పండి ఒక్కసారి. అంటే అసలు నిజంగా ఉన్నాయేమో ఏమీ లేదు. ఇదిగోండి ఈ ఫోటో చూడండి, కబంధ హస్తాలుడు, ఆ పక్కన హీరోయిన్ ఎవరో ఉంటే చక్కగా నవ్వుతా మాట్లాడుతున్నారు. ఓకే, ఆ కింద ఏమో పవన్ కళ్యాణ్ గారు. ఈ హరికృష్ణ చావు దగ్గర ఇదంతా ఆయన శవం ఉంది అక్కడ ఎదురుగా ఉంటే వీళ్ళు ఏమో క్యాప్చర్ అయినాయి, క్లియర్గా నవ్వుతా మాట్లాడని. ఇంకోటి మీకు వీడియో కూడా నేను ప్లే చేసి చూపిస్తానండి. ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా ఆయన చెప్పారు, ఇప్పుడు నేను అక్కడ శవం దగ్గర హరికృష్ణ చనిపోయి ఉంటే నాతో పార్టీ మాట్లాడుతున్నాడు, మనం కలిసి పనిచేద్దాం అన్నాడు, ఎన్ని అన్నాయి అవి కూడా చెప్పారు. ఇదిగోండి, చంద్రబాబు నాయుడు గారు నాతోనే స్వయంగా చెప్పింది, హరికృష్ణ గారు చనిపోతే ఆ శవం అక్కడే ఉంది, ఆ రోజు అదే భౌతిక కాయం దగ్గర చంద్రబాబు నాయుడు గారు నాతో కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. తెలంగాణలో కలిసి పోటీ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు నాతోనే స్వయంగా చెప్పింది, హరికృష్ణ గారు చనిపోతే ఆ శవం అక్కడే ఉంది, ఆ రోజు అదే విన్నారు కదా. చంద్రబాబు నాయుడు అది వీళ్ళు చేసే ఒక శవం దగ్గర, అది సొంతోడు. సరే కేటీఆర్ గారికి అంటే ఇంతకుముందు పార్టీ ఏదంతా వదిలేస్తే, నీకు సొంత బావమరిది చనిపోయి ఉన్నాడు, నువ్వేమో అక్కడ రాజకీయాలు మాట్లాడుతుంటవి నవ్వుతా, పక్కన హీరోయిన్ ఉంటే కిలకిల ఆమెతో మాట్లాడుతుంటవి. ఇవి మీరు చేస్తున్నది. అది చావు, అక్కడే శవాలు ఉన్నాయి. మీరు చేస్తేనేమో అదేదో పుణ్యకార్యం. ఈ జగన్మోహన్ రెడ్డి అని ఆయన ఏమి చేసినా పాపమే, కదిలినా పాపమే, నవ్వినా పాపమే, సాడ్గా ఉన్నా పాపమే, అసలు ఏది ఉన్నా పాపమే. మీరు చెప్పేది అలాగే ఉంది. ఇప్పుడు నేను చూపించిన వీడియోలు చూసారు కదా, ఒక చావు దగ్గర రాజకీయం మాట్లాడుతున్నాడు, నవ్వుతున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక దండం. ఇక ఆయన శనిలాగా దాపురించారు అసలు రాష్ట్రానికి. ఇక వాళ్ళ సైనికుల సంగతి చెప్పాల్సిన పనే లేదు. ప్రతి దానికి నవ్వుతా అక్కడ ఇక్కడ అని. ఇంకేంటంటే ఊరికే వచ్చి పడింది అధికారం, కన్ను మిన్ను కానట్లేదు, చేయాల్సిన పనులు అయితే ఏమీ చేయట్లా, ప్రజలకు చేయాల్సినవన్నీ ఎగ్గొట్టి కూర్చున్నారు. ఇక జగన్ నవ్వాడు, శవం దగ్గర నవ్వాడు, చనిపోయిన ఇంటికి వెళ్ళి నవ్వాడు, సరిగ్గా నుంచోలేదు, సరిగ్గా కూర్చోలేదు. ఇదే మళ్ళీ సేమ్ డ్రిల్ టీడీపీ వాళ్ళంతా చెప్తే మళ్ళీ ఇదే డ్రిల్ ఈ బూత్ పత్రికలు లాంటి వాళ్ళు. ఈనాడు ఇంకా మారడా జగన్ అంట. ఏం మారాలి? అక్కడ ఏంటి సందర్భం ఏంటి? అక్కడ జరిగిన సందర్భం ఏంటి? వాళ్ళు మాట్లాడుతున్నారు, అన్న మేము పలానా ఇది అని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దానికి చూడండి, మళ్ళా ప్లే చేస్తాం చూడండి. అక్కడ వాళ్ళు
నవ్వుతా మాట్లాడుతున్నారు, ఒకరినొకరు పరిచయం చేసుకుంటా ఉన్నారు. ఆ పరిచయం చేసుకుంటున్న సమయంలో అంటే ఇంకా అలాగే దిగులుగా కళ్ళనీళ్లు పెట్టుకుని లేకపోతే గ్లిజరిన్ భోజనం వేసుకుని అలాగే కూర్చుని ఎడుస్తా కూర్చుంటారా? బాధే, దేశం అంతా బాధపడింది. ఆ జవానులు చచ్చిపోయిన దానికి అందరికీ బాధ వేసింది. చిన్న కుర్రాడు అతను ఎంతో కష్టపడి ఆ వీడియోస్ అన్ని పెడుతున్నారు. ఇప్పుడు ఆయన ట్రైనింగ్ అయినప్పుడు ఇవన్నీ చాలా చాలా బాధ వేసింది, అందరికీ బాధే, కాదంటలేదు. అది ఉంది. ఇప్పుడు మనిషి అయిపోయింది, ఖననం చేశారు, మీరెళ్ళేమో శవపేటకి మోసారు, సంతోషం. లోకేష్ గారు మంచి పని చేశారు, ఫైన్. అది కూడా ఎందుకు చేశారు తెలుసా మీరు? పవన్ కళ్యాణ్ లోకేష్ ఎందుకు వెళ్ళారో తెలుసా? 13వ తారీఖు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అని ఆయన షెడ్యూల్ చేసుకున్నాడు ఆ మీటింగ్, అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి పరామర్శించాలని. అందుకని చెప్పి హుటాహుటిన బయలుదేరి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ క్రెడిట్ కొట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే మనిషి. హుటాహుటిన పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎస్, కొంతమంది మనోళ్ళు కూడా అడిగారు. ఇలాంటి విషయాల్లో ముందే వెళ్ళిపోయి అసలు ఎన్ని పనులున్నా ఆపుకుని వెళ్ళిపోయి అది పరామర్శించాలి అంటారు. ఎస్, నేను కాదంటలా, వాస్తవమే. కానీ పెద్ద పెద్ద నాయకులకి ప్రతిపక్షంలో ఉండు, అధికారంలో ఉండు, కొన్ని బౌండరీస్ ఉంటాయండి, మీరు అర్థం చేసుకోవాలి. మన పార్టీ వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఆల్రెడీ ఒక డైరీ క్యాలెండర్ మొత్తం చూసేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన సినిమా యాక్టర్లకు గనక కాల్ షీట్స్ అంటారు చూసారా, అలాగే రాజకీయ నాయకులు ఉద్యోగాలు చేసే వాళ్ళకి, ఐటీలో ఉన్న ఏ ఉద్యోగమైనా, ఐటీ అవసరం లేదు, ప్రతి ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఆ డైరీ చూసుకుంటారు. రేపు కలుద్దామండి మనం అన్నారనుకోండి, లేదండి నేను ఒకసారి డైరీ చెక్ చేసుకోవాలి, నాది ఆ క్యాలెండర్ ఎంత బిజీగా ఉందో చూసుకుని టైం ఉంటే నేను కలుస్తానండి డెఫినెట్ గా, లేదు అంటే నేను చెప్తాను మీకు ఎప్పుడు కలుద్దాము, ఏ టైం కలుద్దాం అనేది. అలా ప్రీ ఆక్యుపైడ్ అయిపోయి ఉంటాయి కొన్ని మీటింగ్స్ కానీ, కొన్ని ఇంపార్టెంట్ అవి స్కిప్ చేయలేని టైంలోనే కొన్ని అనుకోండి చేస్తారు. ఇప్పుడు మన ఆవిడ చనిపోయారు, శోభా గారు, ఆవిడ నాగిరెడ్డి, ఆవిడ చనిపోయారు. మంచి పీక్ లో ఉన్నాయి ఆ టైం, ఏది ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అంతా. ఏం చేశారు? అప్పటికి వెంటనే బయలుదేరి రావటానికి ఎక్కడో క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు జగన్ గారు. అన్ని మానుకుని వచ్చారు. ఎందుకు? సొంత పార్టీ పెట్టిన రోజు నుంచి ఉన్న ఫ్యామిలీ అది అని చెప్పి ఆ ఉన్న రిలేషన్తో ఆయన అన్ని పనులు మానుకుని వచ్చారు. ఎప్పటికి వచ్చారు? వెంటనే అంటే వాలిపోలేదు, దానికి టైం పడుతుంది. ఎక్కడ ఉన్నారో ఆ టైం తీసుకుని వచ్చారు మొత్తానికి. సో ఇది కూడా అంతే, నేను చెప్తుంది కూడా అదే. మన వాళ్ళు కూడా ఒక కంప్లైంట్ ఏంటంటే ఇవన్నీ కాదు వెంటనే వచ్చేసేయాలి పనులు మానుకుని. ఎలా వస్తారండి? కొన్ని ముందు అనుకున్నాయి కొన్ని ఉంటాయి మీటింగ్స్, అవి కూడా స్కిప్ చేయడానికి ఉండదు. ఇప్పుడు బయట నుంచి ఎవరన్నా వచ్చారు, లేకపోతే దూరం నుంచి వచ్చారు, లేకపోతే ఏదన్నా పార్టీకి సంబంధించిన మీటింగ్, లేకపోతే పెద్దలను ఎవరన్నా కలవాలా, లేకపోతే అంతర్గత మీటింగ్ ఏదన్నా ఉంది. ఎస్, చనిపోయాడు వెంటనే. ఇప్పుడు వీళ్ళు చూడండి, 13వ తారీఖు షెడ్యూల్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తున్నారు అనగానే అది బయటకు వచ్చింది న్యూస్. ఎందుకంటే దాక్కుని ఇంటి వెనక నుంచి, చోటు నుంచి, తడికల్లోంచి దూరెళ్ళటం తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదున్నా సంశయం ముందుగానే చెప్తారు, ముందుగా అనౌన్స్ చేశారు. వీరమరణం పొందిన సోల్జర్ దగ్గరికి మేము 13వ తారీఖు జగన్ గారు వస్తున్నారని చెప్పి పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్ చేసిన దాన్ని బట్టి వెళ్ళి జాగ్రత్తగా ఈరోజు వెంటనే వాలిపోయారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాలిపోయి శవం మోసి మీరు చేస్తేనేమో పుణ్యకార్యం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో శవరాజకీయం. అసలు శవరాజకీయం ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, అసలు దానికి ఆద్యులు ఎవరో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే మొత్తం తెల్లం అయిపోద్ది. పాత వాళ్ళందరికీ తెలుసు ఈ శవరాజకీయం అసలు ఎలా మొదలైంది ఏంటి అని. సో ప్రతిదీ రాజకీయం. ఇప్పుడు ఆ సతీష్ చాగంటో చొప్పదంటో అతను చెప్పాడు ప్రతిదానికి ఒక కామెంట్. అంటే ఎంతో, ఇప్పుడు వాడు ఇంగ్లీష్ మీడియం మీద కూడా ఏడ్చాడు. అమెరికాలో ఉంటాడు వాడు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఈరోజు ఇంగ్లీష్ మీడియమే ప్రతిపాదిస్తున్నాం అంటున్నారు. మరి ఈడే మాట్లాడతాడు. ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారిని అన్నారు, మరి ఈరోజు చంద్రబాబుని అనాలిగా నువ్వు. ఇవన్నీ ఊరికి ప్రతిదీ రాజకీయమేనా? దరిద్రుడా, నవ్వుతావేంట్రా? అసలు ఏంటి భాష అది? ఒక మాజీ సీఎం. మనకి అధికారం ఉంది కదా అని కన్ను మిన్ను కానపోతే తర్వాత ఉల్టా అయిందనుకోండి, ఇక మళ్ళీ మీరు తట్టుకోలేరు. మా వాడిని అంటున్నారా,
ఇంత పెద్ద పేరున్నవాడిని అంటున్నారా? 75 ఏళ్ల మనిషిని అంటారా? 55 ఏళ్ల మనిషిని అంటారా? ఇంత పెద్ద నటుడిని పట్టుకుని మీరు అంటారా? ఈ నొక్కులు నొక్కుతారు, ఇక సన్నాయి నొక్కులు. ఆ టయానికి వస్తుంది, తగులుద్ది, మీకు కూడా అలాగే తగులుద్ది. మీకు అదే చెప్తుంది, మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసి ఇదిగో నవ్వుతున్నాడు, ఇదిగో ఎక్కడో ఒక యాంగిల్లో తీయటం, నవ్వుతున్నాడు. ఎందుకు నవ్వుతాడయ్యా? చిన్నపిల్లడు అనుకుంటున్నారు ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? 51, 52 ఏళ్ళు మనిషికి. ఆయనకి సింగిల్ హ్యాండెడ్గా 14-15 ఏళ్ల నుంచి పార్టీ నడుపుతా అధికారంలోకి తీసుకొచ్చిన మనిషి. 151 సీట్లు ప్రపంచంలోనే ఎవడో చేసి ఉండడు, ఇండియాలో అయితే ఎవడో చేయలా. అంత గట్టిగా గెలిచి నుంచుని కార్యకర్తలతో ఉండి పార్టీ నాయకులతో ఉండి నడిపించి 151 సీట్లు గెలిచిన వ్యక్తి ఆయన. ఆషామాషి మనిషి కాదు. మీరు చూసుకోండి, ఇండియాలో ఎవడో లేడు, ఇండియాలో ప్రపంచంలోనే లేడు ఆ కైండ్ ఆఫ్ పర్సంటేజ్తో గెలిచి వచ్చినాడు. ఊరికే ఫోన్ ఉంది కిండల్ చేద్దామంటే చేయటం కాదు. కిండల్ చేయడానికి మేము చేస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం. ఏమున్నా తప్పనే ఎత్తి చూపాము మేము పార్టీలో ఉన్నప్పుడు. మేము కార్యకర్తలం సోషల్ మీడియాలో మంచి జరిగితే మంచిని వెనకేసుకొస్తాం. తప్పు అయితే మీరు అధికారంలో ఉండండి, ప్రతిపక్షంలో ఉండండి, ఎక్కడున్నా తప్పే మేము అడుగుతాం, ప్రశ్నిస్తాం. మీరు ఆ పాత వీడియోలన్నీ చూడండి. చంద్రబాబు గారు నవ్వుతా కిలా నవ్వుతా హీరోయిన్తో మాట్లాడేది, కేటీఆర్ గారితో రాజకీయం మాట్లాడేది. ఈ పవన్ కళ్యాణ్ గారేమో నవ్వుతా మొత్తం ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆన్లైన్లో కూర్చోబెట్టుకుని నవ్వుతా సరదాగా. అంటే ఇవన్నీ ఏంటి మరి? వాళ్ళు ఏమన్నా పైనుంచి దిగొచ్చారేంటి స్పెషల్గా? ఇవే మానుకుంటే మంచిది రేపు. ఎందుకంటే ఈ మళ్ళీ తిరిగి వస్తాయండి. మనం ఇసిరింది మళ్ళీ బూమరాంగ్ అయ్యి మనకే వస్తుంది, తగులుద్ది. ఇసరటం ఎందుకు, తగిలించుకోవటం ఎందుకు? కొద్దిగా బుద్ధి ఉండాలి. ఒక ఫోటో తీయటం ఇదే డ్రిల్. ఇంకా ఈ సోషల్ మీడియాలో మొదలు పెట్టారు ప్రతి ఒక్కడు ఇదే. అది ఏబిఎన్ వాడు కూడా మొదలు పెట్టాడు. వాడిది అసలు పత్రిక అంటానికే లేదండి. అసలు పత్రిక వాళ్ళు ఫ్యామిలీ ఎంత సంతోషపడ్డారు తెలుసా? అరే జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చాడరా, లేకి సెల్యూట్ కొట్టరా, లేయ్యా బాబు లేమ్మా, నీకు ఎంతో ఇష్టమైన మనిషి వచ్చాడు, సెల్యూట్ కొట్టయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇది జరిగిన సంభాషణ. అక్కడ నేను చెబితే హెచ్చులుగా ఉంటది అని నేను చెప్పలా ఇది ముందు. అసలు అక్కడ వాస్తవంగా జరిగింది అది. డని యాంగ్జైటీ ఫీల్ అయ్యారు మీరు అని చెప్తున్నారు చూసారా? ఇదే జరిగింది అక్కడ. వాళ్ళు అందేంటి తెలుసా? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న వచ్చాడు, నీకెంతో ఇష్టమైన మనిషి, లేక సెల్యూట్ కొట్టాయా మనిషికి, సెల్యూట్ కొట్టాయా అని చెప్పి అక్కడ అన్నది అది. ఇప్పుడు మేము చెప్తే ఏమవుద్దంటే కొద్దిగా ఎచ్చులు కొట్టి మేమేదో చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని లేపుతున్నాం అంటారని చెప్పి నేను ఎక్కడ వాడలా. అది అసలు వాస్తవంగా జరిగింది అది. ఇప్పటికైనా ప్రతిదీ రాజకీయం చేస్తే ఇక ముందు ఎక్కడికి వెళ్ళాం, ఎవరు ఎక్కడికి వెళ్ళరు, అన్నీ చూస్తూ ఉంటారు. ఇక నువ్వు 5 ఏళ్ళు ఇటు రావటానికే ఉండదు. ఊరికి అక్కడ ఉండి కీబోర్డు ఉంది కదా, నీకు ఫోన్ ఉంది కదా అని టకా పెట్టేస్తే సరిపోదు, అందరు లెక్కలు తేలుతాయి. ఎందుకు అనవసరం కష్టాలు కొని తెచ్చుకోవటం చెప్పు? ఊరికే పెట్టడం, అడ్డదిడ్డం మనిషిని. ఏమి సామాన్య మనిషి అనుకుంటున్నారా మీరు జగన్మోహన్ రెడ్డి గారంటే? మీరు చూపించండి ఒక నాయకుడిని నుంచుని గెలిచినాడు. ఎస్ ఓడిపోయాం, 11తో ఓడిపోయాం. 151తో గెలిచినోడిని చెప్పండి. 3-4 మందలు వచ్చి కాదు, ఒక్కడే గెలిచినోడు సంగతి చెప్పండి నాకు. ఒకడుంటే చెప్పండి. ఇక నేను మాట్లాడను, పార్టీ మాట్లాడను, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడను. నుంచుని ఎవడన్నా ఖచ్చితంగా సింహం నుంచున్నట్టు నుంచుని 150 మందిని గెలిపించి పార్టీ నుంచోబెట్టి ప్రతిపక్షంలో ఉండి అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు సక్సెస్ఫుల్ గా పరిపాలించిన ఒక ముఖ్యమంత్రిని చూపించండి నాకు. చూపించప్పుడు మాట్లాడండి. ఊరికే మూకుమ్మడిగా 21 గెలిచాం, అన్ని గెలిచాం, ఇన్ని గెలిచాం, ఎవరికెన్ని గెలిచామో కూడా లెక్కలేదు మీకు. ఊరికే చెప్తే కబుర్లు సరిపోదు.